హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ జాయింట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో మా ఛానల్ కొరకు చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్లో సబ్ టైటిల్స్ కొరకు మేము చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ను ప్రెస్ చేయండి. చికెన్ జాయింట్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసులు 4, కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 4 రెబ్బలు, సాల్ట్, మసాలా కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, వంట నూనె. ఇప్పుడు జాయింట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న లెగ్ పీసెస్ ని శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇది ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. గిన్నెపై మూత పెట్టి ఒక 1/2 గంట సేపు ఉడకనిద్దాం. 1/2 గంట తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ చక్కగా ఉడికింది. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కొంచెం వేయించుకుందాం. వీటిని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసులను ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకి బాగా పట్టేలాగా వేయించుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మరోసారి కలబెట్టుకుందాం. తరువాత ఇందులో రుచికి సరిపడా కారం వేసి కారం బాగా ముక్కకు పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాం. వీటిని ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలి. ఇలా కారం వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పౌడర్,
గరం మసాలా వేసి మసాలా బాగా ముక్కకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల ఉప్పు, కారం, మసాలా ముక్కకి బాగా పట్టి స్పైసీగా టేస్టీగా ఉంటుంది. Why they sleeping, why they snooze on me? I was seizing opportunity. They don't know what to do with me. I keep going hard like I'm a duty. They tell you in my blood, there ain't no fooling me. Coming for the top, this is a mutiny. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కరివేపాకుని చల్లుకొని ఫ్రై చేసుకుందాం. దీనిపైన కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకుందాం. వీటిని మనం సర్వ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, చికెన్ జాయింట్స్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. Why they sleeping, why they snooze on me? I was seizing opportunity. They don't know what to do with me. యూట్యూబ్ లో మా ఛానల్ కొరకు చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ లో సబ్ టైటిల్స్ కొరకు మేము చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.